హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే శాఖ నుంచి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆర్ఆర్బీ ఏఎల్పి రిక్రూట్మెంట్ అయితే మనకి వచ్చేసింది అనమాట. మనకి పోస్టులు వచ్చేసి 5696 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఓకే, ఇంటర్వ్యూ కూడా లేదు. మనకి శాలరీస్ మంత్లీనే చేరగానే 30,000 అయితే ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి అసిస్టెంట్ లోకో పైలట్ నుంచి అయితే ఒక పోస్టులు అయితే మనకి రిక్రూట్మెంట్ చేస్తున్నారనమాట. ఈ యొక్క పోస్టులకి మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి 20 జనవరి, అంటే రేపటి నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 19 వరకు అయితే ఉంది. ఫిబ్రవరి 19 వరకు అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి మనకి శాలరీస్ చూసుకుంటే మనకి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పే 19,900 అయితే ఉంటుంది. ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆల్ అలవెన్సెస్తో సహా మనకి 30,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏజ్ లిమిట్కి వచ్చేస్తే మనకి 1/7/2024 నాటికి మనకి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి టోటల్ వచ్చేసి 5696 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క మా పోస్టులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించి అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇస్తారని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్, అంటే 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు, అలాగే మనకి ఐటీఐ అంటే సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ యొక్క సంబంధిత విభాగాల్లో ఐటీఐ చేసిన, అలాగే మనకి డిప్లొమా చేసిన, అలాగే మనం బీటెక్ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ అని చెప్పి ఇచ్చారు. మనకి ఒక సంబంధిత విభాగాల్లో మనకి డిగ్రీ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏ మనము సంబంధిత విభాగాల్లో చేసి ఉండాలి, మనకి ఏ కోర్స్ చేసి ఉండాలి అనేది ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేస్తారనమాట. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్కి, ట్రాన్స్జెండర్కి, అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మనకి 250 అయితే పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 500 పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఇస్తారనమాట. ఆర్ఆర్బీ సంబంధించిన వెబ్సైట్లు అయితే మనకి ఇస్తారు. హౌ టు అప్లై అని ఇచ్చారు. మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో ఇది క్లియర్గా అయితే మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇంకా రాలేదు. రేపటి నుంచి అప్లై చేసుకోవాలి కదండి. రేపన్నా, ఈరోజన్నా, ఎల్లుండన్నా మనకి రిలీజ్ కావడం జరుగుతుందన్నమాట. ఆ ఒక వీడియో కూడా నా ఛానల్లో అయితే చేసి పెడతాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఏం ఫుల్ డీటెయిల్స్, ఏ సిలబస్ ఉంది, మనకి ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఫుల్ డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది. ఈ వీడియో కంపల్సరీగా అయితే చేస్తాను నేను. మీరైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే వెబ్సైట్స్ అయితే ఇచ్చారు. మనకు కావాల్సిన వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ సికింద్రాబాద్కి సంబంధించిన వెబ్సైట్. ఈ వెబ్సైట్ని క్లిక్ చేసి అయితే మనం రేపటి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి అప్లికేషన్కి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి అవైలబుల్లో ఉంటాయని ఇచ్చారు. ఈ యొక్క మనకి చాలా వరకు అయితే పోస్టులు ఉన్నాయి కదండి. మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకోకూడదు అని ఇచ్చారు. ఇక్కడే చూడండి, ఓన్లీ 1 ఆర్ఆర్బీ అండ్ ఓన్లీ 1
ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ ఒక పోస్ట్ ఒక దానికి సంబంధించిన ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవాలి అనేది ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అఫీషియల్ వెబ్సైట్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. మనకు ఫర్దర్గా ఇంకొక దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే రేపు కానీ ఈరోజు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ కావడం జరుగుతుంది. ఆ ఒక్క వీడియో కూడా మీకు చేసి పెడతాను. అంతవరకు అయితే డీటెయిల్స్ అయితే చూసుకోండి. మీకు ఏ ఏ సిలబస్ నుంచి ఏ ఏ టాపిక్స్ నుంచి మనకి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయి, అలాగే ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇంకొక వీడియో చేసి పెడతాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి హెల్పింగ్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.